మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి పార్టీలు. ఇతర రాష్ట్రాల నేతలతోనూ మరింత ప్రచారం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహారాష్ట్రకు వెళ్తున్నారు. ఎన్డీఏ తరపున చంద్రబాబు, ఎంవీఏ తరపున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. 3 రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు ప్రచారంతో హోరెత్తించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ, కాంగ్రెస్ సంబంధించిన నేతల ప్రచారం కూడా ఓవైపు హోరెత్తుతుంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాలు కూడా రెండు పార్టీలు కూడా దూసుకుపోతున్నాయి. అయితే ఇతర రాష్ట్రాల నేతలతో మరింత ప్రచారం చేస్తారు కాంగ్రెస్ హైకమాండ్ తో పాటు ఇటు బీజేపీ. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు మహారాష్ట్ర కూడా వెళ్తున్నారు. ఎన్డీఏ తరపున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారం చేయబోతున్నారు. ఇటు ఎంవీఏ తరపున సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారాలు కూడా చేయనున్నారు. ఈ రోజు ఉదయం కూడా సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఇటు మహారాష్ట్ర కూడా చేరుకుంటారు. 3 రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు కూడా మహారాష్ట్రలో ప్రచారంలో కూడా పాల్గొనబోతున్నారు. ఈ యొక్క మహాసంగ్రామంలో ఇటు రేవంత్ వర్సెస్ చంద్రబాబు అన్నట్టుగా సాగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి శిష్యుడిగా ఉన్నారు. మరి మహారాష్ట్ర ప్రచారంలో పాల్గొబోతున్నారు కాబట్టి మరి అందరి దృష్టి కూడా మేజర్ గా మహారాష్ట్ర ఎన్నికలపై పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు, అటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా 2 తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి మరి ఈ యొక్క చివరి దశ ఎన్నికల ప్రచారంలో ఇటు ఏపీ సీఎం తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు కాబట్టి దీనిపై కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు కూడా ప్రచారంలో జోరు పెంచాయి. ఎవరు తమ అభ్యర్థుల గెలుపు కోసం కూడా వారు ప్రయత్నం చేస్తారు. మరి ఈ రోజు ఇటు ఎన్డీఏ తరపున చంద్రబాబు నాయుడు, ఎంవీఏ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం కూడా చేయబోతున్నారు. 2 రోజుల పాటు చంద్రబాబు నాయుడు ఈ ప్రచారంలో పాల్గొనకుండా 3 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారాల్లో కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఈ యొక్క 2 రోజుల పర్యటనలకు సంబంధించి కూడా ఇప్పటికే డీటెయిల్స్ వచ్చాయి. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటారు. అక్కడి నుంచి చంద్రపూర్ లో అక్కడ నేతలతో కలిసి ప్రచార కార్యక్రమం కూడా పాల్గొంటారు. తర్వాత రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో కూడా ప్రచార సభలు, రోడ్ షోల్లో కూడా పాల్గొని రాత్రికి తిరిగి నాగపూర్ కూడా చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. 2వ రోజు అంటే రేపు ఆదివారం ఉదయం నాగపూర్ నుంచి నాందేడ్ చేరుకుంటారు. దయగావ్, బోకర్, సోలాపూర్ నియోజకవర్గాలు కూడా ఎన్నికల ప్రచారాలు కూడా పాల్గొంటారు. ఇక ఒకవైపు కాంగ్రెస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మహారాష్ట్ర ఎన్నికలతో పాటు ఇటు జార్ఖండ్ ఎన్నికలు కూడా. ఎందుకంటే ఈ నెల 20న కూడా చివరి దశ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి 2 రాష్ట్రాలు. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో కూడా మొదటి దశ పోలింగ్ కూడా ముగిసింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ లో కూడా జెండా ఎగరవేయాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేక అబ్జర్వర్ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమతో పాటు మంత్రి సీతక్క కూడా జోరుగా ప్రచారం నిర్వహించారు లాస్ట్ వీకే. మరోవైపు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. మరోవైపు ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నిన్న మొన్న కూడా అక్కడ మహారాష్ట్రలో కూడా ప్రచారం కూడా నిర్వహించారు. కాబట్టి మరి తెలంగాణ నుంచి కూడా మేజర్ గా మంత్రులతో పాటు కీలక నేతలంతా కూడా మహారాష్ట్రలోనే పాగా వేశారు. ఇక్కడ ఎలాగైనా కూడా మహారాష్ట్రలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి, మరి కూటమి విజయాల్లో వెళ్లాలని కూడా భావిస్తారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ప్రచారాలు కూడా జోరుగా పెంచారు. జోరుగా పథకాలకు సంబంధించి కూడా ప్రచారం కూడా చేస్తారు. తెలంగాణలో ఏ రకంగా అయితే 5 పథకాలు ఇంప్లిమెంట్ జరిగిందో అక్కడ కూడా చేసి చూపిస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా లాస్ట్ వీక్ అక్కడికి వెళ్లి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ 2 రోజుల పాటు ఒకవైపు ప్రచారం చేస్తూనే భారీ బహిరంగ సభలో పాల్గొంటూనే రోడ్ షోలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క ప్రచార సభలో పాల్గొనడం కూడా ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 5 పథకాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి మరి మహారాష్ట్ర కూడా గెలిపిస్తే అక్కడ కూడా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాం, అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని కూడా హామీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా షెడ్యూల్ కూడా ప్రిపరేషన్ చేశారు. కాబట్టి మరి ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏ తరఫున కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు కాబట్టి మరి వీళ్ళిద్దరి మధ్య ఊరహోరిగా
ప్రచార హోరైతే జరగనట్టుగా తెలుస్తోంది. మరి అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు ఇటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇప్పటికే ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు కూడా చాలా ప్రతిష్టత్వం తీసుకుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా సుడిగాళ్ల పర్యటన చేస్తున్నారు. ఆయన అక్కడక్కడ భారీ బహిరంగ సభలు, రోడ్ షోల్లో కూడా పాల్గొని ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి సెంట్రల్ సంబంధించి కాంగ్రెస్ నేతలంతా కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ముఖ్య నేతలంతా కూడా ప్రచారం అంతా కూడా హోరెత్తిస్తారు. ఇటు మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ లో కూడా ఈసారి ఎలాగైనా చేజిక్కలు చూస్తారు. ఎందుకంటే మనం చూస్తాం, ఇటు హర్యానాలో కూడా దగ్గరకు వచ్చి చేజారిపోయింది. కాబట్టి మరి ఈసారి ఎలాగైనా మహారాష్ట్ర చేజిక్కోవాలి. అదేవిధంగా జార్ఖండ్ లో కూడా ఈసారి జెండా, కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కూడా, కూటమికి సంబంధించిన జెండా ఎగరవేయాలని కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ ప్రచారం కూడా హోరెత్తిస్తారు. మరి ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటారు. మరి ఏపీ సీఎం ఈ రోజు రేపు పాల్గొంటారు. కాబట్టి మరి అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం పాల్గొనడం పట్ల కూడా ఇటు పబ్లిక్ లో కూడా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే 2 రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు కూడా ఇద్దరు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ తరఫున ప్రచారం చేస్తుంటే, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎంబీఏ తరఫున కూడా ప్రచారంలో పాల్గొంటారు. కాబట్టి మరి ఏం చెప్తారు పబ్లిక్ కి, ఈ ప్రచారంలో ఎలాంటి స్పీచ్ ఇస్తారపై కూడా పబ్లిక్ లో ఆసక్తి నెలకొంది. మరి ఈ 3 రోజుల పర్యటనలో ఇంకా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచార జోరు కూడా హోరెత్తుతారు. మరి ఈ ప్రచారంలో 3 రోజుల పర్యటనలో ఒకవైపు రోడ్ షోలు చేస్తూనే మరోవైపు భారీ బహిరంగ సభలు కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మరి ఈ సభకు కూడా పబ్లిక్ లో కూడా సర్వత్ర ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. సందీప్, సతీష్, అంటే దేశ ఆర్థిక రాజధానిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఈ 2 పార్టీలు కూడా ఉవ్వుళ్లూరుతా ఉన్నాయి. అందులో భాగంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ నేతలు ఇప్పటికే మహారాష్ట్ర చేరుకున్నారు. అంటే ముఖ్యంగా వీళ్ళు ఎటువంటి అంశాలు లేవనెత్తే అవకాశం ఉంది? మేజర్ గా ఇటు తెలంగాణకు సంబంధించి ఉంటే, అంటే ఇప్పటికే 5 గ్యారెంటీలు కూడా అమలు జరిగింది. కాబట్టి మరి వీటి ఇంప్లిమెంటేషన్ కూడా మహారాష్ట్రలో ఉంటుందని కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రధానంగా విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నట్టుగా నడుస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తాం, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపు మిత్రపక్షాలతోనే మోడీ గవర్నమెంట్ కూడా ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి మరి రాహుల్ గాంధీ కూడా రాబోయే భవిష్యత్తు రోజుల్లో కూడా ప్రధానమంత్రి అవుతారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు మహారాష్ట్ర ఎన్నికలను కూడా చాలా కీలకంగా తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే మోడీపై కూడా ఎదురుదాడి కూడా దిగుతున్నారు. ఒకవైపు ఇటు సంబంధించి కొన్ని విషయాల్లో మాత్రం ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుంది. ఇటు కేంద్ర పథకాలు, అదేవిధంగా ఇటు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిన పథకాలపై కూడా. కాబట్టి ఒకరిపై ఒకరు విమర్శలస్తాలు కూడా ప్రయోగిస్తారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమైనటువంటి ఇటు మహారాష్ట్ర గాని, జార్ఖండ్ గాని కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నికలు కూడా రావాల్సిందే. కాబట్టి మరి ఇక్కడ కైవసం చేసుకుంటే మాత్రం ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంటేషన్ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, అదేవిధంగా జార్ఖండ్ లో గెలవడం చాలా కీలకమని కూడా భావిస్తున్నాయి 2 పార్టీలు, ఇటు ఎన్డీఏతో పాటు ఇటు ఇండియా కూటమి కూడా. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఎవరికి గెలుస్తారో చూడాలి. మరి ఇప్పటికే ఈ నెల 11 కూడా మొదటి విడత పోలింగ్ కూడా జరిగిపోయింది. మరి ఈ నెల 20న ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి మరి ఇందులో ఎవరిపై చేయిస్తుందనిపై కూడా ఆసక్తి నెలకొని మరి ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ సంబంధించిన అగ్రనేతలు, అదేవిధంగా బీజేపీ సంబంధించిన నేతలంతా కూడా ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ లోనే పాగా వేశారు. మరి చివరి దశ పోలింగ్లో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఓటర్ల బదలాయింపు జనాలు కూడా భావిస్తారు. మరి తబాయింపు కూడా భావిస్తారు. మరి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఈ 2 రోజుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారని తెలుస్తోంది. అంటే చంద్రబాబుతో కలిసి ప్రచారం చేస్తారా, లేకపోతే విడివిడిగా ప్రచారం చేస్తారా? దీనికి సంబంధించి కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి చంద్రబాబుతో చేస్తారా, విడిగా చేస్తారపై కూడా ఇంకా షెడ్యూల్ రావాల్సింది. ఎందుకంటే మరో 2 రోజుల పాటు ప్రచారాలు కూడా ఉంటాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుతో కాకుండా విడిగానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ఇంకా రావాల్సి ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ రోజు, రేపు, ఎల్లుండి ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటు మహారాష్ట్రలో కూడా ప్రచారంలో పాల్గొంటారు. మరి ఇంకా ఇతర కీలక నేతలు కూడా ఈ యొక్క మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా 3 రోజుల సమయం ఉండడంతో ప్రచారానికి. మరి ఈ నేపథ్యంలో ఇటు సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ గారి, అదేవిధంగా కాంగ్రెస్ హైకమాండ్ కూడా కీలక నేతలను కూడా రంగంలోకి తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పాలిత సంబంధించి కీలక నేతలంతా కూడా
ఇటు మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్ లో కూడా ప్రచారంలో పాల్గొన్నారు కాబట్టి ఇంకా 2-3 రోజుల్లోనే ప్రచారానికి సమయం ఉండడంతో మరి కీలక నేతలు కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. వారి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి టీంలో ఇంప్లిమెంటేషన్ లో విప్లవేదర్ కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వారి మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్ లో కూడా మాత్రం ఇరు పార్టీ నేతలు మాత్రం ప్రచార హోరు అయితే ముమ్మరం చేస్తున్నారని చెప్పుకోవచ్చు.